దంచుతున్నారు. ఫోన్ లైన్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు నేను ఫోన్ లైన్ లో ఉన్నానా? ఫోన్ లైన్ లో ఉన్నారు. ఏంది కథ, ఏం నడుస్తుందో? ఏం లేదు రఘు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సమాజానికి అర్థం కాని ఎన్నిక ఇది. మదర్ డైరీ. అయితే పోయిన సంవత్సరం కింద ఒక ఎన్నిక జరిగింది. దాంట్లో చైర్మన్ గారు మన్సూర్ రెడ్డి గారు అయినరు. మేము కూడా పోయిన గుంపుల ఓకే అని చెప్పినాం. అయిపోయి మెజార్టీ వచ్చింది. మన్సూర్ రెడ్డి గారు గెలిచారు. చైర్మన్ అయ్యారు. 1 year అయింది. మళ్ళీ 3 డైరెక్టర్లు ఖాళీ అయినాయి. ఖాళీ అయితే 3 డైరెక్టర్లకు ఎన్నికలు జరగాలి. రేపు ఓటింగ్ ఉంది. అయితే 3 డైరెక్టర్లకు కాంగ్రెస్ వాళ్ళ అభ్యర్థులు నామినేషన్ వేసిండ్రు. కొంతమంది విత్డ్రా అయిండ్రు. ఐలే గారు చెప్తున్నావు, లేకపోతే ఎక్కడ ఎవరు చెప్తున్నావు, వీళ్ళంతా వాళ్ళు మా దగ్గర నుంచి నేను ఒక అభ్యర్థిని కూడా వేయించిన. మీ తుంగతుర్తి నుంచి ఒక క్యాండిడేట్ కూడా వేయించిన, ప్రవీణ్ రెడ్డి అని. మీ మనిషి? మా మనిషి. అయితే ఇక్కడ ఈ 3 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అవుట్ రైట్ గా. ఇది రంగారెడ్డి జిల్లాకు 13 ఓట్లే ఉంటాయి. నల్గొండకు ఒక డైరెక్టర్ ఉంటాడు. మన ఇక్కడ నగరికల్ 2 డైరెక్టర్ ఉంటారు. 6 డైరెక్టర్లేమో ఆలేరుకుంటారు. 2-3 డైరెక్టర్లు మొత్తం 15 మంది ఉంటారు. ఈ 15 3 కాలేని 3 కాలితే అటు ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఈ 3 కూడా. కానీ అక్కడ జిల్లా డిసిసి అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, ఆయనకు బంధువు ఇంతకుముందు దిగిపోయిన బిఆర్ఎస్ అభ్యర్థి. ఆయన బంధువు ఎవరు, రచ్చల లక్ష్మారెడ్డి గాని, పాడిమెట్ల నా మండలం, అది నా కాన్స్టిట్యున్సీ. ఆయన కిషోర్ కు బినామీ. ఎవరు? ఆయన రచ్చ లక్ష్మారెడ్డి. ఆయన బిఆర్ఎస్ పార్టీ. ఈయన ఎవరు, సంజీవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులను పక్కన పెట్టేసి ఆయన ముంగడు తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాంప్ గా బిఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టాడు. ఇప్పుడు ఎందుకు అట్లా నిలబెట్టారంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు వీళ్ళే నిలబెట్టారని ఉంది, అవతల బిఆర్ఎస్ వాళ్ళు నిలబెట్టొచ్చుగా. వీళ్ళు కాంగ్రెస్ క్యాంప్ లో ఆయన ఇచ్చున్నాడు. క్యాంప్ లో వచ్చిన్నాడు. క్యాంప్ లోకి వచ్చి ఆయన ఉన్నాడు. ఎవరు? లక్ష్మారెడ్డి. వీళ్ళని అడిగిన నేను, మన సంజీవ్ రెడ్డిని, తర్వాత చైర్మన్ మన్సూర్ రెడ్డిని వీళ్ళను. మనల్లో అధికార పార్టీ ఉంటది, నల్గొండ జిల్లా నిండా కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఒక సూర్యాపేట తప్ప అన్ని మనమే గెలిచినాము. 2 ఎంపీలు ఉంటారు, 2 మంత్రులు ఉన్నారు. అన్ని మనం ఉన్న తర్వాత ఈయన అవసరం ఏం పడ్డది మనకని నేనన్నా. మళ్ళా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. అయితే ఆయన తాను బేరసారాలు సంజీవ్ రెడ్డి చుట్టాం కాబట్టి ఏమో మిలగత అయిండ్రో తీసుకొచ్చి ఆడ పెట్టిండ్రు. వద్దని చెబుతాను. నేను బీర్లైన గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి. మీరు ఫోన్, నేను ఇప్పుడే బీర్లైలతో మాట్లాడినా, నాకేం ఫోన్ చేసిన నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదని అంటుండు కదా. నిన్న చేసిన, నేను ఇప్పుడు చూపెడతా. నేను ఏ టైంలో వేసినా కూడా చూపెడతా నేను. అయితే నేను ఒకవేళ ఫోన్ చేయలేదు, చేసి ఒక మాట చెప్తా. నా కాన్స్టిట్యున్సీలో నువ్వు జరిగేటప్పుడు నాకు చెప్పాలా లేదా? అవును, అది మంచిగా చెడు నాకు కూడా చెప్పాలి కదా. నాకు చెప్పకుండా నాకు ప్రత్యర్థికి సాయం చేస్తున్నా తీసుకుపోయి కాంగ్రెస్ ప్యానెల్ పెట్టి గెలిపిస్తాడు పంచురీలు. మీ ప్రత్యర్థిని కాంగ్రెస్ ప్యానెల్ పెట్టి ఈయన కూడా కాంగ్రెస్ అని ఆయన కోటి ఇద్దామని చూస్తున్నారు. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ ఓటు వేపిస్తారంటారు. కాంగ్రెస్ ఓట్లు బీఆర్ఎస్ వేపిస్తారంటారు. ఇప్పుడు సంజీవ్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపియమని చెప్తాను సంజీవ్ రెడ్డి. మరి ఇది మీరు లోపల మాట్లాడుకోవాలి కదా. మరి ఇంత ఓపెన్ గా వచ్చి మీరు లోపల మాట్లాడుకుంటే నువ్వే లెక్కలైనా కడుకుంటారు వీళ్ళు. అంతేనా? మా చుట్టం కాబట్టి మేము అడ్డే పెట్టుకుంటాని సంజీవ్ రెడ్డి. అన్నిటి పెట్టుబడి పెడతారు కాబట్టి చైర్మన్ అంటుండ ఆయన. ఎవరు? మన్సూర్ రెడ్డి. ఇగో ఈ విధంగా తతంగా నా ఒళ్ళు మండింది. నా నియోజకవర్గం తిరుగుతాను. మనం కూడా ప్రెస్కి వచ్చింది. ఇప్పుడు బీర్లాయిలు ఏమంటున్నట్టే, మరి ఉన్న 130 మంది కూడా ఇక మరి ఆయనకి ఎందుకు ఓటేస్తాం, మరి ఇంత మమ్మల్ని రోడ్డుకి ఇడిచిన తర్వాత మేము కూడా ఏం సార్ అని అంటున్నారట. మరి లేకపోలేదు, అది పెద్ద సమస్య కూడా కాదు. కానీ అట్లా అనుకుని ఇప్పుడు నేను బయట కాంగ్రెస్ అభ్యర్థిని బయటికి పంపించి, క్యాంపులకి వెళ్ళి బయటకు పంపించి, మరి బీఆర్ఎస్ గెలిపిస్తారా లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారా అది కూడా చెప్పాలి వాళ్ళు. మా అభ్యర్థి లేకుండా పర్వాలేదు, నేను కాదనను. కానీ 3 కూడా కాంగ్రెస్ గెలిపిస్తే నేను
సంతోషపడతా. ఆ, బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితులు కూడా గెలిపించొద్దు. నేను ప్రెస్ లో కూడా విజ్ఞప్తి చేశాను నేను, ఆ, ఎట్లా చేస్తారని. ఆ, నిండా కాంగ్రెస్ కూడా అది అట్లా గెలుస్తారు, ఆ. అది నా వాదన. ఇప్పుడు మరి పెద్ద పెద్ద లీడర్లు ఉండే కదా, ఈ రెగ్యులర్ లీడర్లు అంతా ఎట్టిపోయారు మరి? జానారెడ్డి గారు చెప్పిన, జానారెడ్డికా? జానారెడ్డి గారు చెప్పిన తర్వాత గుత్త సుఖేందర్ రెడ్డి గారితో రాత్రి మాట్లాడినా, ఆ, ఆ తర్వాత మన ఎవరితో మాట్లాడినా, వెంకటరెడ్డితో మాట్లాడలేదా? ఇక అది నేను మాట్లాడే వారితో. ఆ, తర్వాత ఇక్కడ సంబంధించిన మాట్లాడి నేను ఆల్రెడీ నేను ఈ విధంగా ఉంటదని చెప్పి మా నాయకులు ఎవరు మన భీమరాజేంద్ర రెడ్డి గారికి అప్పీల్ చేసిన, పిసిసి అధ్యక్షులు కూడా అన్ని చెప్పిన నేను. చెప్పినా కూడా ఈ లెక్కలేని వల్ల వీళ్ళు నన్ను లెక్క చేయకుండా ఇలా నా నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థిని వీళ్ళు ప్యానల్ పెట్టుకొని గెలిపించే ఉపాయం చేస్తారు. కాబట్టి నేను నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అయిన దాంట్లో కాని దాంట్లో వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్లు ఏలు పెడతారు కదా, మరి దీంట్లో ఎందుకు ఏలు పెట్టి మరి మాట్లాడతలేరు? మీరు అనుకుంటున్నారు ఇక అది ఇదంతా చేసింది నేను మాట్లాడింది వేరు, సోషల్ మీడియా వచ్చేది వేరు. ఇదంతా చేసింది సంజీవ్ రెడ్డి. ఓకే, ఇదంతా సంజీవ్ రెడ్డి కథ వినరా? మరి ఇప్పుడు హైలైట్ ఇప్పుడు విప్పు తర్వాత పార్టీ కదా, బీర్లైలకు మిక్సింగ్ చేయడం మహిళ వస్తుందని సోషల్. కానీ నేను టార్గెట్ చేసి నిజంగా దీన్ని ఆగం చేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లు వేయాలని చెప్పించింది కూడా సంజీవ్ రెడ్డి. ఓకే, ఈయన గడి కోసం మాట్లాడితే నేను దాని మంచి కూడా చెప్పలేడా? ఓకే ఓకే సరే. ఇప్పుడు ఎట్లా మరి ఈ ఎలక్షన్ ఎట్లా ఏడు దాకా తీసుకుపోతారు? ఇది ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అయిలా ఏమంటున్నాడు, పెద్ద మనిషి అవగాహన లేక మాట్లాడుతున్నా అంటాడు. మదర్ డైరీ మీద అవగాహన లేదు. వాళ్ళకున్న అవగాహన ఏందో కూడా చెప్పాలి కదా. ఓకే, వాళ్ళకున్న అవగాహన ఏందో నాకు చెప్పాలి కదా. నేను ఎన్ని గంటలకు ఫోన్ చేసినా ఇప్పుడు నా సెల్ చూపెట్టి ఫోన్ చేస్తాను నేను. ఓకే, విన్నారా? అందుకోసమనే ఇదంతా పాపం బీర్లైన్ కూడా అంతా బ్లాక్ మెయిల్ చేసి సంజీవ్ రెడ్డి వాళ్ళ బామ్మతో భావనం ఏమైతారో బంధువుల కోసం పార్టీని పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్న నాటకం ఇది. ఓకే, ఇది కథ. మరి మీ హైకమాండ్ దృష్టికి తీసుకుపోలేదా? పిసిసి అధ్యక్షుడు అందరికీ చెప్పిన, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా చెప్పిన. ఎందుకంటే ఈ ఎన్నిక అనేది చాలా మందికి అర్థం కాదు. ఇది ఎన్నిక అనేది చాలా మందికి అర్థం కాదు. ఆల్రెడీ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు అడ్డు లక్ష్మణ్ కూడా చెప్పిన, ఆయనకి ఏదో చెప్పారు పాపం, ఆయనకు అర్థం కాలే. ఇట్లా ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే 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 రైట్.